హిట్ టీవీ యూట్యూబ్ ఛానల్స్ లో మీ వ్యాపార ప్రకటనలకు మరియు ప్రమోషనల్ ఇంటర్వ్యూస్ కోసం వెంటనే సంప్రదించండి. వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ ఫక్రుద్దీన్ గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే అండి. చాలా మందికి కూడా కోట్లాధికారులు అవ్వాలని ఒక కల ఉంటుంది. అది కామన్ మ్యాన్ కి లైఫ్ టైంలో ఎప్పుడు కూడా పూర్తి అవుతుందా లేదా అనేది తెలియదు అనమాట. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక కరెక్ట్ ఫైనాన్షియల్ అవేర్నెస్ అనేది లేదు. సో ఇవాళ మనం అటువంటి వాళ్ళ కోసము ఎలా వాళ్ళు ఒక క్రోర్పతి, ఒక కోట్లాధికారులు అవ్వాలంటే ఎలా ఒక పాత్ అనమాట. సో ఆ పాత్ గురించి ఇవాళ మాట్లాడదాం. ఎలా సాధ్యం అవుతుంది, ఎంత రిటర్న్స్ మనకు రావాలి యావరేజ్ గా ఆ స్టేజ్ కి మనం వెళ్ళాలి అంటే, అండ్ మినిమం టు మినిమం ఎంత అమౌంట్ తో మనము ఆ స్టేజ్ కి వెళ్ళగలుగుతాం అనేది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఇవాళ రేపు అందరు పిల్లలు ఎవరైనా సరే మంచి ఆదాయం సంపాదిస్తున్నారు. ప్రతి ఒక్కరు కోటీశ్వర్లు అవ్వాలని కోరుకోవడంలో తప్పులేదు. దే డిజర్వ్ ఫర్ దట్. అయితే అవేర్నెస్ లోపం వల్ల కానీ, లేకపోతే వాళ్ళకు ఎవరి సపోర్ట్ లేకపోవడం వల్ల కానీ, లేకపోతే పేరెంట్స్కి తెలిసింది ఏంటంటే పాతకాలపు ఇవే తెలుస్తాయి. అవే స్టిక్ ఆన్ అయిపోయి ఏ రియల్ ఎస్టేటు లేకపోతే ఫిక్స్డ్ డిపాజిట్ వైపు వెళ్ళిపోతే ఉండే అనర్థాల వల్ల కానీ దే ఆర్ నాట్ గెటింగ్ క్రోర్పతి అవ్వాలి అని కోరుకునే వాళ్ళందరూ దే హ్యావ్ టు థింక్ డిఫరెంట్ ఎట్ దిస్ జంక్చర్ యాజ్ డేస్ ఆర్ చేంజ్డ్. అవి ఎలా ఉంటాయి అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేద్దాం. షూర్ సార్. సో ఇది మనకు కనిపిస్తుంది, ఒక దీని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. యాక్చువల్గా ఏంటంటే ఇప్పుడు మనం ఎవరైనా సరే క్రోర్పతి అవ్వడం ఈజీగా అయిపోతారు, ప్రొవైడెడ్ ప్రాపర్లీ ప్లానే కాదు, పేషెన్స్ ఉండాలి, కన్సిస్టెన్సీ ఉండాలి, దీని మీద ట్రస్ట్ ఉండాలి. యూ హ్యావ్ టు డిసైడ్ దిస్ ఈజ్ ఆల్సో ఎసెట్. ఇది కూడా ఒక ఎసెట్ క్లాస్ గా చూస్తే యూ విల్ బికమ్ క్రోర్పతి బియాండ్ దట్ ఆల్సో. అంటే మనం ఏం చేస్తామంటే మనకు కనబడేదే అసెట్ అనుకుంటాం. మనకు కనబడింది అసెట్ కాదు, అది మనకు ఏదైతే మనకు విజిబుల్ కాదో అది ఎప్పటికైతే దాని నుంచి బయటపడదాం అని చెప్పేసి ధ్యాసలో ఉంటారు. కొంతకాలం కనుక ఇచ్చి చూస్తే యూ విల్ స్టిక్ ఆన్ టు దట్. ఎవరైతే దీంట్లో టేస్ట్ చేస్తారో దే నెవర్ కమ్ బ్యాక్. బట్ వెళ్ళడానికే ఇబ్బంది, ఎందుకంటే దానికి మన చుట్టూ ఉండే గ్రీడీ పీపుల్ కారణం. గ్రీడీ పీపుల్ ఏం చేస్తారు, దే వాంట్ టు బికమ్ రిచ్ క్విక్. ఆ టెక్నిక్స్ అడాప్ట్ చేసి దే ఇంకర్ లాసెస్. ఆ లాసెస్ మనకు చూపించేసి మనం చూసి వాళ్ళు చూసే దుస్థితిని చూసి మనం వీ నెవర్ సీ ద వాట్ ఎవర్ పొటెన్షియల్, దీన్ని మనం ఇగ్నోర్ చేస్తూ ఉంటాం. దట్ ఈస్ ద మిస్టేక్ వీ కమిట్. ఇక్కడ మనం మీరు చెప్పినట్టు సపోజ్ ఇక్కడ 6 పిల్లలు ఉన్నారు అనుకుందాం. ఆరుగురు డిఫరెంట్ టైప్ ఆఫ్ ఒకేసారి ఒక డిపార్ట్మెంట్ లో ఎక్కడో చేరారు. 6 persons సేమ్ ఏజ్ గ్రూప్. ఒకరేంటంటే ఒక విలేజ్ ఎన్వైరన్మెంట్ లో వచ్చారు, లేదా వాళ్ళ పేరెంట్స్ చాలా కన్జర్వేటివ్ స్టెప్స్ నేర్పించి పంపించారు, డిఫెన్సివ్ గా ఉండాలి అన్నారు. అటువంటి వాళ్ళు ఒక అబ్బాయి. ఒకతను ఏంటంటే పర్లేదు అంటే ఇక్కడికి వచ్చి అడాప్ట్ చేసుకున్న తర్వాత కొంచెం పర్లేదు అనుకున్న అతను ఒకతను. ఇంకోళ్ళు ఏంటంటే నాకు ఏదైనా కానీ నాకు రిటర్న్స్ కొంచెం రీజనబుల్ గా కావాలి, బట్ ఎట్ ద సేమ్ టైం సేఫ్టీకి ప్రయారిటీ ఇస్తాను అన్న అతను ఈ రేంజ్ లో ఇన్వెస్ట్ చేశారు అనుకుందాం. ఇంకొకరు ఏంటంటే లేదు నేను ఐ హావ్ టు సీ హైయెస్ట్ పొటెన్షియల్ ఇన్ మై లైఫ్ అని అనుకున్న వాళ్ళు ఇంకొంచెం రిస్క్ తీసుకుంటారు. ఎందుకంటే దే ఆర్ ద యంగ్ పీపుల్, దే కెన్ టేక్ రిస్క్. దిస్ ఈస్ ద ఏజ్ టు టేక్ రిస్క్, దట్ దే రియలైజ్డ్ దట్. అటువంటి 3 ఉన్నారు. అందులో అంటే ఈ రేట్లు ఎక్కడొస్తాయంటే ఇది బ్యాంక్ డిపాజిట్స్, ఇది డెట్ ఫండ్స్. సింపుల్ గా నేను చెప్తున్నాను, నాట్ ఎగ్జాక్ట్లీ, ఇట్స్ నాట్ రికమెండేషన్. సిమిలర్లీ ఇక్కడికి వచ్చేసరికి హైబ్రిడ్ ఫండ్స్, ఇక్కడికి వచ్చేసరికి కొంత అంటే మిడ్ లార్జ్ క్యాప్ టైప్ ఇంత ఇండెక్స్ ఫండ్ కూడా బియాండ్ 60%, 16% ఇస్తుంది లాస్ట్ 45 years లో ఇండియాలో. అంటే దాంతో కూడా వేసుకోవచ్చు ఇండెక్స్. కానీ లేదు ఇంకా కొంచెం రిస్క్ మిడ్ క్యాప్ లేదా స్మాల్ క్యాప్ కూడా తీసుకునే వాళ్ళు 21% యాంటిసిపేట్. 21% వస్తుందంటే ఖచ్చితంగా వచ్చేవి చాలా ఉన్నాయి. ఇండియాలో మోర్ దాన్ 30 ఫండ్ హౌసెస్ మోర్ దాన్ 20 years 20+% 20 నుంచి 28% సంపాదించి పెట్టినవి ఉన్నాయి. ఒక్క అటువంటిది మీ చేతికి అటువంటి ఫండ్ దొరికితే యూ విల్ బి రిచ్. అయితే ఇక్కడ ఎవరైతే 6% రేటు అంటే 10,000 rupees మంత్లీ ఎస్ఐపి స్టార్ట్ చేశారు అనుకుందాం, ఈ 6 ఈ వీరు ఎఫ్డీలో వేసి ఎఫ్డీలోనే ఉండి ఆర్డీ లాంటిది కట్టేసుకొని నేను సేఫ్ గా ఉన్నాను అనుకున్న అతను హీఈస్ గోయింగ్ టు క్రియేట్ హిజ్ ఫస్ట్ crore ఎట్ హిజ్ 30th birthday.
364 months తర్వాత హీఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్ ఫస్ట్ క్రోర్. అంటే స్టార్ట్ చేసినప్పటి నుంచి 30 సంవత్సరాల 30 తర్వాత సంవత్సరాలు అదే మొదటి కంటిన్యూగా కోటి రూపాయలు చేసి 6% లో ఉంటే హీఈస్ గోయింగ్ టు క్రియేట్ హిస్ ఫస్ట్ క్రోర్ ఎట్ హిజ్ 60th బర్త్డే. అలాగే ఎవరైతే 9% లో ఉన్నారో హీఈస్ గోయింగ్ టు క్రియేట్ హిజ్ ఫస్ట్ క్రోర్ ఎట్ 24 years, 292 months తర్వాత హీఈస్ గోయింగ్ సీ హిజ్ 1 crore ఇన్ హిజ్ అకౌంట్. ఓకే. తర్వాత అలాగే 12% సంపాదించేవారు 248 months తర్వాత హీఈస్ గోయింగ్ టు, అంటే 21 years కి హీఈస్ గోయింగ్ టు క్రియేట్ సీ హిజ్ ఫస్ట్ క్రోర్. అలాగే 15% లో ఉన్నవారు 217 months కి, అంటే 18 years కే హీఈస్ క్రియేటింగ్ హిజ్ ఫస్ట్ క్రోర్. అలాగే 18% ఉన్నవాళ్ళు 16 years కి, అలాగే 21% సంపాదించే వాళ్ళు 15 years కే హిజ్ ఫస్ట్ క్రోర్ అవుతుంది. ఓకే, ఫస్ట్ క్రోర్ అవుతుంది. అలా వీళ్ళు ఎవరైతే 6% లో ఉన్నారో అతను సెకండ్ క్రోర్ కి వెళ్ళడం అనేది దాదాపుగా అసాధ్యం. అవును, ఎందుకంటే లైఫ్ టైం, ఎందుకంటే మనం పనిచేసే మాక్సిమం 30-40 years మాక్సిమం చేస్తాం. ఇట్ రిక్వైర్స్ 41 years టు క్రియేట్ అనదర్ 1 crore rupees ఇంక్లూడింగ్ క్యూములేటివ్. ఇది నాట్ ఇండిపెండెంట్ కాదు, ఈ క్యూములేటివ్ బేసిస్ మీద వీరు హీ హ్యాస్ టు కాంప్రమైజ్ ఫర్ 1 crore ఓన్లీ. అలాగే వీరు 9% తో స్టార్ట్ అయిన వాళ్ళు హీ కెన్ రీచ్ అప్ టు 3 crores. హీ కెన్ క్రియేట్ 36 years ఎవరైనా పనిచేస్తారు కాబట్టి 3rd crore కూడా హీ కెన్ యాంటిసిపేట్. 3rd crore ఈజీగా వచ్చేస్తుంది. 12% చేసిన అతను హీ కెన్ గో అప్ టు 6 crores. 36 years చేసిన వాళ్ళకు 12% తీసుకుంటే హీఈస్ గోయింగ్ టు క్రియేట్ 6 crores ఇన్ హిజ్ లైఫ్ టైం. అలాగే ఎవరైతే ఈ అబ్బాయి ఉన్నాడో 15% చూస్ చేసుకున్న అతను హీ విల్ క్రియేట్ 10 crores ఓకే బై హిజ్ 34th బర్త్డే. 408 months తర్వాత హీ విల్ హ్యావ్ 10 crores ఎట్ హిస్ డిస్పోజల్. హీ కెన్ కావాలంటే పని చేయొచ్చు, లేదు హీ వాంట్స్ టు వెళ్ళి బయటికి వెళ్ళి ఏదైనా రిటైర్ అయ్యి ఏదో చేసుకోవాలనుకున్నా హీ కెన్ వెంచర్ ఫర్ దట్, ఏమైనా చేసుకోవచ్చు. అంటే ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వైపు 10 crores అంటే 34 years ఇట్స్ రీజనబుల్. అంటే 10 crores అంటే 10 crores ఈ రోజు వాల్యూతో ఈక్వల్ గా ఉండదు. ఇట్స్ వాల్యూ కుడ్ బి 1 crore 38 lakhs తో సమానం ఈ రోజు. ఇన్ఫ్లేషన్ ఇంపాక్ట్ అడ్జస్ట్ చేస్తే దిస్ ఈస్ ద రియాలిటీ. అలాగే ఎవరైతే 18% లో ఉన్నారో హీ విల్ క్రియేట్ హిజ్ 10th crore 30 years అవుతారు. ఎవరైతే 21% లో, ఇక్కడ యు ఆర్ నాట్ ఇన్వెస్టింగ్ ఎంటైర్ యువర్ ఇన్కమ్, యు ఆర్ ఓన్లీ స్పేరింగ్ ఓన్లీ 10,000 మాత్రమే. యు మే బి మేకింగ్ మోర్ అమౌంట్, మేబీ 1 lakh. ఈ రోజు స్టార్ట్ చేసే పిల్లలు 1 lakh or 50,000 ఈజీగా సంపాదిస్తున్నారు. అటువంటి వాళ్ళు 50,000 rupees 10,000 rupees ఇది నా రిటైర్మెంట్ కి, అంటే నేను పని చేయని రోజులకు పనికొస్తుంది అనుకోని కనుక ఎవరన్నా వెళ్తే ఈ 26 years హీ విల్ క్రియేట్ 10 crore rupees. ఆ 10 crore rupees 26 years మేబీ 25 లో స్టార్ట్ చేశారు అనుకుంటే 51 year కి తన దగ్గర 10 crores ఉంటాయి. హౌ కంఫర్టబుల్లీ హీ కెన్ లివ్ హిజ్ రెస్ట్ ఆఫ్ లైఫ్, అది ఆలోచించాలి. ఇది మీ చేతుల్లోనే ఉంది. ఇది అనుకుంటే సాధ్యం అవుతుంది, లేదు భయపడుతూ ఉంటే. ఇంకా మనం ఇక్కడ చాలా బేసిక్ గా మాట్లాడుకున్నాము. అసలు ఇందులో ఎస్ఐపిని పెంచుకుంటూ పోవడం అనేది ఏమి యాడ్ చేయలేదు, స్టెప్ అయితేనే ఈ ఫిగర్ వస్తుంది. బేసిక్ గా మాట్లాడుకొని మనం ఓన్లీ ఆ 10,000 ఒక్క అమౌంట్ నే కంటిన్యూ చేసుకుంటూ పోతేనే ఈ అమౌంట్ నాది కాదు, నాకు ఇది పే చేయలేదు, నేను ఇది సంపాదించట్లేదు. నాకు సపోజ్ ఇప్పుడు నేను 50,000 సంపాదిస్తుంటే నా ఆదాయం 40 అంటే ఐ కెన్ కాంప్రమైజ్ ఫర్ ద 40,000 మాత్రమే. 40,000 ఈ రోజు 40,000 10 ఏళ్ళు వెళ్ళేసరికి అది 10,000 rupees ఏమి కాదు. యూ కెన్ కాంప్రమైజ్ ఫర్ దట్. అది కనుక ఇఫ్ యూ సెట్ అసైడ్ యూ విల్ బి 10 crore ఈజీలీ. చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. సో చూసారు కదా, మీరు ఇందులో ఓన్లీ బేసిక్ గా 10,000 అమౌంట్ ని కంటిన్యూ చేసుకుంటూ పోతేనే ఈ యొక్క ఫిగర్ ని మనకి ఇక్కడ ఏం చేంజ్ అవుతుంది అంటే రేట్ ఆఫ్ రిటర్న్ ఏదైతే మనకు వస్తుందో ఆ చేంజ్ వల్ల చాలా మనకు లైఫ్ టైంలో మన ఫైనాన్సెస్ అనేది కూడా బాగా ఇంపాక్ట్ పడుతుంది. ఇంకా దీనిలో మనం స్టెప్ అప్ లాంటిది ఏమీ యాడ్ చేయలేదు. మీ ఆదాయం ఆబ్వియస్లీ 34 years మనం ఇక్కడ మాట్లాడుతున్నాము, 30 years మినిమం మాట్లాడుతున్నప్పుడు మీ ఆదాయం అనేది పెరుగుతుంది. ఎలాగో 50,000 ఇవాళ సంపాదిస్తున్నారంటే రేపటి రోజున 30 years తర్వాత మీరు 3 లక్షలు 4 లక్షలు 5 లక్షలు కూడా సంపాదించే అవకాశం మాత్రం ఉంది. అప్పుడు మీరు 10,000 కాకుండా ఎక్కువ ఇన్వెస్ట్ చేస్తే ఎక్కువ డబ్బులు అనేది రిటర్న్ వస్తుంది. కానీ ఇవాళ మనం ఓన్లీ బేసిక్ గా ఓన్లీ ఒక కరోడపతి ఎవరైనా అవ్వాలనుకుంటే వాళ్ళ లైఫ్ టైంలో ఎలా అనేది దాని గురించి మాట్లాడము సార్తో పాటు. సో ఎలా అచీవ్ చేయాలనేది మనం ఇక్కడ సార్ క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. తప్పకుండా దీన్ని ఒక మీరు ప్లాన్ గా తీసుకుని దీని మీద మీరు రీసెర్చ్ చేసి ఏదైనా ఫైనాన్షియల్ అడ్వైజర్ ని కన్సల్ట్ చేసి ఒక మంచి ఫైనాన్షియల్ అడ్వైజర్ కన్సల్ట్ చేసి ఒక పాత్ అనేది క్రియేట్ చేసుకుని ఒకవేళ దీన్ని ఫాలో చేస్తే తప్పకుండా మీరు కూడా
లైఫ్ లో ఫ్యూచర్ లో తప్పకుండా కోటేశ్వరులు అవ్వడానికి ఛాన్సెస్ మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ సార్, చాలా మంచి ఇన్ఫర్మేషన్ తెలియజేశారు. థ్యాంక్ యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.